బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొణితం దిలీప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆయనపై ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా తొలి డైరెక్టర్గా 2014 నుండి 2023 దిలీప్ పనిచేశారు. గత ప్రభుత్వంలో తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ రూపొందించిన పలు కార్యక్రమాలలో ఆయన కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం సీసీఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతోంది. బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొణితం దిలీప్ను పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందిస్తారు. సురేష్, చెప్పండి. కొణతం దిలీప్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఐటీ సెల్ విభాగంలో చాలా కీలకంగా పనిచేస్తుండు. ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి అతని కింద పనిచేసేందుకు కొంతమందిని సిబ్బందిని కూడా నియమించుకోవడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై కావచ్చు, సమాజంలో విద్వేషాలు రొచ్చగొట్టే విధంగా కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా సీసీఎస్కి, సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదులు అందడంతోనే అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. ప్రస్తుతం దిలీప్ని సీసీఎస్, సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఆయన పెట్టిన పోస్టులు ఏంటి, ఎప్పటి నుంచి పోస్టులు పెడుతున్నాడు, ఇలాంటి పోస్టులు పెట్టాడనే దానికి సంబంధించి ఐపీ అడ్రస్లను కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. కాబట్టి అసలు ఏ వీడియోలు అన్నిటిని కూడా పోస్ట్ చేశాడనే దానిపై సీసీఎస్ పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. దిలీప్ సీసీఎస్, సైబర్ క్రైమ్ పోలీసులో ప్రస్తుతానికి అదుపులో ఉన్నాడు. అతనికి సంబంధించిన అకౌంట్స్ అన్నిటిని కూడా ఇటు సోషల్ మీడియాలో ట్విట్టర్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో సోషల్ వీడియోస్ని పోస్ట్ చేస్తూ ప్రజలను గందరగోళం పరిచే విధంగా, కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకి ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే దిలీప్ ఉన్నాడు. అయితే దిలీప్ తెలంగాణలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా గత ప్రభుత్వంలో చాలా కీలకంగా పనిచేయడం జరిగింది. ఆ నైపుణ్యం అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వినియోగించి ప్రభుత్వంపై విద్వేషం రెచ్చగొట్టే విధంగా కొన్ని వీడియోలను పోస్ట్ చేస్తూ వాటికి సంబంధించి ఈయన పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. దానిపైనే ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన ఎందుకు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోలు పోస్ట్ చేశాడు, ఎన్ని ఇప్పటి వరకు పోస్ట్ చేశాడనే దానిపైన పూర్తిగా విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం దిలీప్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆ పోలీసులు విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సురేష్.